ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మొట్టమొదటిసారిగా నేను చేసే రెగ్యులర్ వీడియోలు కాకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ సెషన్ వీడియోలను చేస్తున్నాను. మీరు రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? రాబోయే ఎలక్షన్లో అంటే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకా ఏవైనా మీకు సంబంధించి మీరు రాజకీయంగా వివిధ వృత్తులు చేపట్టాలంటే మీరు ఏం చేయాలి దానిపైన నా ఎనాలిసిస్ వీడియో చేస్తున్నాను. సో చాలామంది యువత ఈసారి రాజకీయాల్లోకి రావాలి సార్, మా కోసం ఒక 2 వీడియోలు చేయండి అని నాకు ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో. సో వీళ్ళ కోసం ఈ వీడియో ఫస్ట్ టైం నేను రెగ్యులర్ ఎడ్యుకేషన్ గురించి చేసి ఫస్ట్ టైం నేను బయటకు వచ్చేసి చేస్తున్నాను. ఓకే, ఐ థింక్ హాయ్ హలో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన యూట్యూబ్ ఛానల్. సో మీరు సర్పంచ్ కావాలనుకుంటున్నారా? మీరు మీ ఊర్లో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి, మీకు చాలా అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? మీకు తెలిసినవే కావచ్చు, కానీ నేను కొత్త విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. నా ఆలోచనలు, నేను చెప్పేటువంటి స్కిల్స్, నేను ఇచ్చే సూచనలు, సలహాలు, ఇక్కడ మీకు డూస్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. వీటిని మీరు కరెక్ట్ ఎనాలిసిస్ చేయగలిగితే కొంతవరకు మీ గెలుపులో నేను ఎంతో కొంత మీకు ఉంటానని ఆశిస్తున్నాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. చూసేద్దాం రండి. సో నేను ముందుగా కామన్గా సర్పంచ్ తీసుకున్నాను. రాజకీయంగా మీ గ్రామాలలో మీరు రాజకీయంగా ఎదగాలంటే ముందుగా ఎదగాలనుకునే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ మనం కంపల్సరీ చెప్తాం. ఒక ఓటు వేసేటువంటి ఓటరు ఈరోజు ఏమి చూసి ఓటు మీకు వేయాలి? ఫస్ట్ ప్రశ్న, సర్పంచ్గా నిలబడాలి. ఎస్, ఒక వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది, సర్పంచ్గా నిలబడాలంటే ఏముంటుంది? అమ్మయ్య, ఒక 6 అంకెల డబ్బులు సంపాదించవచ్చు, ఓ సంవత్సరానికి 5 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోవచ్చు, 4 టైర్లతో ఉన్న మంచి కారు కొనుక్కోవచ్చు, ఒక 3 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. కామన్గా ఇలాంటివన్నీ ఉండిపోతాయి. అయితే రాజకీయంలో మనం ఎదగాలి అని అంటే ముందుగా సర్పంచ్ అనేది చాలా మందికి స్టార్టింగ్ ప్లేస్. చాలా ఎకనామికల్గా డబ్బు ఎక్కువగా ఉండి సొసైటీలో చాలా బ్రాండ్ ఉండే వాళ్ళకి, లేదా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా మీ అంటే ఎమ్మెల్యే అయ్యే వాళ్ళు ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. బట్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఒక మామూలు వ్యక్తి రాజకీయంగా ఎదగాలి అంటే అతను ఎలా ఎదుగుతారు? సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుగా, మీ ఊళ్ళో మీరు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఓ వార్డు మెంబర్, ఉప సర్పంచ్ ఇలాంటివి మీరు రాగలిగితే ఫస్ట్ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి, మీకు మీ ఊరు వాళ్ళు ఓట్లు ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? ముందు మీరు ఉన్నత విద్యావంతులా? మీరు క్వశ్చన్, సార్ విద్యావంతులు కాకపోతే ఓటయ్యారా? రైట్. పంచాయతీ రాజ్ చట్టం 2018 పైన మీకు అవగాహన ఉన్నదా? ఎందుకు సార్ అది చదవకపోతే కాలేమా? నేను అనేది ఏంటంటే, మనం ఎంత అడ్వాన్స్గా ఉండగలిగితే జనాలు మనల్ని గుర్తిస్తారు. ఇందులో నేను కొన్ని క్వాలిటీస్ తీసుకున్నాను. మీకు ఓటు ఎందుకు వేయాలి? అసలు మీరు సర్పంచ్కి ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? సర్పంచ్ పదవి అనేది చాలా గొప్పదండి. గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగ నిర్మాతలు కానివ్వండి, ఈవెన్ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, అది పక్కన పెడితే వివేకానంద లాంటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళందరూ చెప్పిందంటే, భారతదేశ యొక్క అభివృద్ధి అనేది పట్టణాలలో లేదు. పట్టణాలు బిల్డింగు పెరిగితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. దేశంలో ఉండేటువంటి పల్లెటూర్లే దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు. కాబట్టి పల్లెటూర్లలో డెవలప్మెంట్ అనేది కనబడాలి, గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ అనేది కనబడాలి అనేది మన దేశంలో ఎవరు చెప్పిన గొప్ప నినాదం అది. కాబట్టి ఒక సర్పంచ్ అంటే పదవికి ఇవన్నీ తేవాలి. ఎట్లా అంటే ఇదివరకు లేనటువంటి వ్యక్తులు మనలో కనబడగలగాలి. కాబట్టి ఆ సర్పంచ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఊరిని చేంజ్ చేసే అవకాశం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ముందుగా సర్పంచ్ కావాలనుకునే వ్యక్తికి ఫస్ట్ ఆయన యొక్క పర్సనాలిటీ గురించి నేను చెప్తాను. పర్సనాలిటీ ఎలా ఉండాలి అంటే, చూడండి, పర్సనాలిటీ అనగానే ఈ శరీరాన్ని మాత్రమే పర్సనాలిటీ అనరు. అటిట్యూడ్, మన ఆలోచన, మన ఆలోచించే విధానం, వీటన్నిటిని కలిపి ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు. సో ద వర్డ్ పర్సనాలిటీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ పర్సోనా. మనకు తెలిసి ఈ విషయం. ఇక్కడ 2018వ సంవత్సరంలో రిలీజ్ అయిన పంచాయతీరాజ్ చట్టం పైన కొంచెం అవగాహన ఉండాలి, తెలియాలి. కంపల్సరీగా మినిమం అవగాహన అయితే ఉండాలి. అక్కడ ఏమేమి ఇచ్చారు, సర్పంచ్ విధులేంటివి, ఆయనకు ఉండాల్సినటువంటి బాధ్యతలు కానివ్వండి, లేకపోతే ఆయన చేయాల్సినటువంటి పనులు కానివ్వండి, ఇవన్నీ దీంతో క్లియర్ ఇచ్చారు. దీనిపైన చదువుకొని పెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ పర్సనాలిటీ, మన యొక్క అటిట్యూడ్ ఎలా ఉండాలి? చూడండి, పర్సనాలిటీ విషయంలో నీట్గా డ్రెస్ వేసుకోవడం తప్పదు, ఎందుకంటే మనం బ్రాండింగ్లో వస్తున్నాం. ఎప్పుడు చూసినా ఊళ్ళో స్మైలింగ్ ఫేస్తో ఉండడం, ఇలాంటివి మన పర్సనాలిటీని కొంచెం డెవలప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ అనుకోని పిచ్చి ఊళ్ళో ఉన్న డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వకపోవటం,
ఊర్లో పంచాయతీలు అవుతాయి కదా, అవగానే ఏదో ఒక వర్గం వైపు ఉండి వాళ్ళని వైపు మాట్లాడి ఎదుటి వర్గాన్ని తీసేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ రాజకీయంలో ఎదిగే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, గుర్తు చేసుకోవాలి. తర్వాత అటిట్యూడ్ కొద్దాం. అటిట్యూడ్లో ఏముండాలంటే ఫస్ట్ ఒక మంచి పర్సన్ అయి ఉండాలి, నిజాయితీ గల వ్యక్తి అయి ఉండాలి. ఇట్లాంటి వారికి నిజాయితీ లేకపోతే ఎవరు ఉంటాడు సార్, ఉంటుందొచ్చు. నేను నా అటిట్యూడ్లో చెప్తున్నాను, ఓకేనా? మీరు చివరి వరకు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. సో నిజాయితీగా మనం ఉండగలగాలి. ఎలాంటి భూ కబ్జాలు అవి మన పేరు మీద గ్రామాలలో గుర్తుపడతారు. ఒక ఎమ్మెల్యే ఎక్కడో తప్పు చేశాడంటే అది పెద్దగా పట్టించుకోరు, కానీ గ్రామాలలో ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందండి కొత్తగా, సపోజ్ గృహలక్ష్మి కింద ఇల్లు ఇచ్చింది అనుకోండి. ప్రజెంట్ ఉన్న ఒక సర్పంచి ఆ ఊర్లో అత్యంత బీద వాళ్ళకి ఉన్నగా కూడా తన పేరు మీద ఒకటి తెచ్చుకున్నాడు అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఈసారి మళ్ళీ అదే వ్యక్తి సర్పంచ్గా నిలబడితే ఖచ్చితంగా ఊర్లో ఆయన మీద ఒక నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో అతను తన సొంత ఇల్లు తెచ్చుకున్నాడు, సర్పంచ్ పదవిలో ఉండి ఇన్ని రోజులు ఇంత సంపాదించుకొని కూడా చివరికి వచ్చినప్పుడు ఇల్లు కూడా వదిలిపెట్టలేదు, ఒక బీదవాడికి ఇవ్వలేదు అనేటువంటిది ఒక మచ్చ ఉండిపోతుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో చిన్న చిన్నవి కూడా పెద్ద ఎత్తున మన పెద్ద ఒక డౌన్ఫాల్కి దారి తీస్తాయి. కాబట్టి అటిట్యూడ్ మనం ఇందులో చూసుకోవాలి ఎప్పుడు చూసినా. నెక్స్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్స్, విలేజ్ మ్యాటర్స్. ఏదైనా విలేజ్ సంబంధించిన ఇన్వాల్వ్ అయ్యే మ్యాటర్లలో నిజానికి ఒక వ్యక్తిని విమర్శించే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా మాట్లాడాలి. అన్నిటికంటే ముఖ్యం సర్పంచ్ ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం నేను ఓపిక అని చెప్తాను. ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి. ఇది మనకు అటిట్యూడ్లో రెండవ విషయం. మూడవది మంచి డ్రెస్ అని చెప్పినాం, మృదు స్వభావంతో ఉండడం, ఊర్లో ఎవరు కనబడ్డా మనం వాళ్ళకి నమస్కారం చేయడం. అంటే ఈగో అనేదాన్ని అరికాల కింద పెట్టుకోవడం, అహంకారం అనేదాన్ని మనం అరికాల కిందనే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఉంటుంది, ఈగో లేకుండా ఏ మనిషి ఉండడు. ఈగో ఉంటుంది, కానీ నాకు వాడు నమస్కారం చేయాలి, రైట్, వాడింది సంగతి, ఇలాంటివి అసలు మన మనసులో ఉండకూడదు. ఎంత ఈగో మనం తగ్గితే జనాలు మనకు గుర్తిస్తారు, అతను చాలా మంచోడే అనే ఫీలింగ్ మనకు రాగలగాలి. సో ఇలాంటి అటిట్యూడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక మన అటిట్యూడ్లో మనం చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉంటాయి, అది మళ్ళీ తర్వాత చెప్తాను. కంటెంట్. కంటెంట్ అంటే ఏంటంటే మీరు ఏ విషయం పైన మినిమం అవగాహన అనేది ఉండాలి. అంటే సపోజ్ మన విలేజ్లో మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓవరాల్గా మన ఊరికి అంటే ఇది మన విలేజ్ అనుకుంటే దీనికి లింక్ రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి, మన విలేజ్లో నుండి పోతున్నటువంటి కెనాల్స్ ఏంటి, ఆ కెనాల్ దగ్గర ఏది చేస్తే జనాలకి ఇంకా బాగుంటుంది, ఏ ఏరియాని ఏ ఏరియాతో లింక్ చేసే రోడ్ అవసరం ఉంది. సపోజ్ ఇక్కడ చెరువు ఉంది, ఎండాకాలం చెరువుకి ఎండిపోతుంది, సో ఈ చెరువు దగ్గర నుండి ఒక రివర్ ఇట్లా పోతుంది, ఈ పర్టికులర్ కెనాల్ నీళ్ళని ఇక్కడికి మనం తేయగలిగితే సో ఇక్కడ ఒక గంగపుత్రులు కానీ ఎవరు ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇట్లా ఆ పర్టికులర్ వాటిపైన కంటెంట్ అవగాహన కంపల్సరీగా ఉండాలి. అలా ఉంటే దానివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. లేదు మీ ఊళ్ళో స్కూల్ ఉంది, రైట్, ఆ స్కూల్లో ప్రజెంట్ సంఖ్య ఎంత, ప్రైమరీ స్కూల్ సంఖ్య ఎంత, హై స్కూల్ సంఖ్య ఎంత, టీచర్ల సంఖ్య ఎంత, అక్కడ టాయిలెట్స్ అనేటివి ఇప్పటికీ ఉన్నాయా లేదా, నీటి ఫెసిలిటీ అక్కడ కరెక్ట్ ఉందా లేదా, ఓవరాల్గా ఉన్న అంగన్వాడీలు ఎన్ని, అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, ఆ ఉద్యోగులు ఎవరు, ఇలా చిన్న 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 విషయాలపైన ఖచ్చితమైన అవగాహన అనేది మీకు ఉండగలగాలి. అదే కంటెంట్. ఇది ఊరికి సంబంధించిన విషయాలు. అట్లాగే మీ ఊర్లో ఓవరాల్గా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది, అందులో ఏ ఏ పెన్షన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వికలాంగుల పెన్షన్ తీసుకున్న ఎంతమంది ఉన్నారు, రైట్, మీ ఊర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎంతమంది విలేజ్ దాటి బయటకు వెళ్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళలోకి, గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా మీరు ఒక అవగాహన. గుడులు ఉంటే గుడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిగతా ఏమైనా ఉంటాయి, ఇలా ఒక కంప్లీట్ అవగాహన మన దగ్గర ఉండాలి. ఈ వీరిని బట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ లోకల్ మ్యాప్, ఒక మ్యాప్ మనం తయారు చేసుకోగలగాలి. సో ఇక్కడ ఇది ప్రాబ్లం ఉన్నది కాబట్టి మనం నలుగురు దోస్తులతో మాట్లాడేటప్పుడు అసలు ఇది కాదురా నాన్న, ఇక్కడ నుండి ఇలా చేస్తే బాగుంటుంది, ఇగో ఈ మూలకు ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఈ నీళ్ళు ఇటుపోతున్నాయో దీన్ని ఇక్కడ మనం మళ్లించగలిగితే కొంత బెనిఫిట్ అవుతుంది. ఇలా ఒక పర్టికులర్ కంటెంట్ అనేది ఆ యొక్క వ్యక్తి దగ్గర ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకా దేనిపైన కంటెంట్, వర్తమాన రాజకీయాల పైన అవగాహన ఉండాలి. ఎంతసేపు నా బంధువు ఉన్నాడు, అతను రాజకీయాల్లో మంచిగా ఉన్నాడు, నేను ఇక్కడ ఎదుగుతా అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి పోయేటువంటి సర్పంచ్లను అంత తొందరగా జనాలు దగ్గర తీయరనే విషయం మనందరికీ తెలుసు. లేదు నాకు అంత చదువు లేదు, నేను చదువుకోలేను, మా కులంలో ఒకడు పెద్దవాడు ఉన్నాడు, లేదా నాకు అన్న అవుతాడు, నా తమ్ముడు అవుతాడు, లేదంటే నాకు బాగా తెలిసిన వాడు నా దోస్తు ఒక ఎమ్మెల్యే గారు పనిచేస్తాడు, ఇట్లా అంటే మన ఊరి జనాలు మనల్ని తీసుకోవడం కొంచెం కష్టమే.
కాబట్టి మనం ఏంటంటే మన ఊళ్ళో మనకు నాలెడ్జ్ అవగాహన ఉండాలి, వర్తమాన రాజకీయాలపైన అవగాహన ఉండాలి. ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలు, అందులో వాట్సాప్లో చూసి చదివేటువంటి ఓకేనా అలాంటి మెసేజ్లు కాకుండా వాస్తవాలు. సో న్యూస్ పేపర్ చదివేటువంటి అలవాటు రెగ్యులర్గా ఉండాలని నాకు చెప్పడం ఉద్దేశం. ఇక్కడ అటిట్యూడ్గా అయిపోతున్నాం కాబట్టి కంటెంట్ ప్రిపరేషన్లో మంచి బలమైన కంటెంట్ ఉండగలుగుతుంది. ఎప్పుడైనా నలుగురిలో మనం మాట్లాడేటప్పుడు కూడా స్లోగా మెల్లిగా మనకు అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళంతా మనల్ని ఆలోచన చూడాలి. అందుకే సర్పంచ్ అనేవాడు ఒక మంచి స్పీకర్ అయి ఉండాలి, సో బాగా మాట్లాడగలగాలి. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితము ఏమాత్రం చదువురాని ఆమె సర్పంచ్ అయిన తర్వాత ఒక స్కూల్ 25th జనవరి అప్పుడు కానీ, జెండా ఎక్కించి ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డేకో కానీ స్టేజ్ మీకు అని పిలిపిస్తే సర్పంచ్ గారు మాట్లాడాలని కానీ ఒక ముక్క కూడా మాట్లాడకుండా లేచి దండం పెట్టి కూర్చునే వాళ్ళను ఈ రోజుల్లో జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో మీరు ఆలోచించాలి. ఈ ఊరికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు, వాళ్ళకి 2 ముక్కలు కనీసం పిల్లల గురించి, రాబోయే భావి భారత పౌరుని ఉద్దేశించి 4 నిమిషాలు మాట్లాడలేని వ్యక్తిని సర్పంచ్గా ఊరు వాళ్ళు ఎందుకు ఎన్నుకోవాలనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కంటెంట్ బలంగా ఉండాలి. ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాను ఉద్దేశించి మనం మాట్లాడగలగాలి. సో అలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం మనకు చాలా ముఖ్యం. నెక్స్ట్, కన్స్ట్రక్టివ్ ఎలిగేషన్. See, in the villages what will happen is that all the people they are going to be eligate each other. సో చాలా వరకు ఈ గల్లీలో నా గల్లీకి అక్కడ ఒక ముగ్గురు మాట్లాడి అక్కడ వెళ్ళిపోగానే ఇమీడియట్గా అతనే ఎలిగేషన్ అంటే ఆరోపణలు 2 రకాలు ఉంటాయి. ఎట్లా అంటే అసలు ఏం దాన్ని ఉన్నట్టుగా చేసి ఆరోపణ చేయడం, అంటే ఒక వ్యక్తికి దానికి సంబంధం లేకపోయినా అంటగట్టి చేయడం, ఒక వాస్తవాన్ని ఆరోపించడం. సో ఇప్పుడు వాస్తవాన్ని ఆరోపించడానికి లేనిపోతే ఆరోపించడం చాలా తేడా ఉంది. ఒక సర్పంచ్గా మనం బయటకు వస్తున్నాం అన్నప్పుడు మనకు ఎదురుగా ఇప్పుడు మీరు విలేజ్లో సర్పంచ్గా అంటే మీలాగా ఇంకొక 10 మంది ఉంటారు, కాంపిటీషన్ కంపల్సరీ. ఆ 10 మందిలలో వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు ఏంటి, ఏ వ్యక్తులు ఈ రాబోయే రోజులలో మీ ఊర్లో ఏ ఎంపీటీసీకి కానీ వాళ్ళు కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఆ డాటాని నువ్వు తీసుకొని వాళ్ళ యొక్క మైనస్ పాయింట్ ఏంటి, అతని ప్లస్ పాయింట్ ఏంటి. సపోజ్ ఇప్పుడు మీరు చూసుకుంటారు, ఏమనుకుంటారు, నేను సో అండ్ సో నా యొక్క క్యాస్ట్ ఒక బి అనేటువంటి క్యాస్ట్ నాదని మీరు అనుకోని, నా క్యాస్ట్ ఓవరాల్గా నా ఊర్లో ఈ నోట్లు ఉన్నాయి, నా క్యాస్ట్కి వచ్చేసి నాకు 200 ఓట్లు ఉన్నాయి అని మీరు అనుకుంటే, మరి ఇంకొక సి అనే క్యాస్ట్ ఆయన క్యాస్ట్కి ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటే ఆయనకున్న మైనస్లు ఏంటిది, ఆయనకున్న ప్లస్లు ఏంటి. అంటే క్యాస్ట్ ఉన్నంత మాత్రం కంపల్సరీగా జనాలు అతనికి ఓటేస్తారా? అలా ఉండదు కదా. కాబట్టి ఆ బలాలు బలహీనతలు ఏంటో మనం తెలుసుకుంటున్నాం. సో ఆయన బలం ఏంటిది, ఆ బలాన్ని మనం ఢీ కొట్టాలంటే మంచితనం ఉంది మనం కొంచెం వెనుకబడి ఉన్నాం, లేదు అతను బాగా డబ్బున్నోడు మనం దాంట్లో వెనుకబడ్డాం. గుర్తుపెట్టుకోవాలి, డబ్బున్నోడే సర్పంచ్కి గెలుతాడనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా ఓటరి నాడి పట్టడంలో ఒక 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక మంచి సుప్రమేసి ఉన్న పార్టీ కూడా ఓటర్ నాడిని సరైన విధంగా ఎనాలిసిస్ చేయలేకపోయింది, ఊహించని రిజల్ట్ వచ్చినాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కన్స్ట్రక్టివ్ ఎలిగేషన్, ఎక్కడైనా మనం ఆరోపణ చేయాల్సి వస్తే ఆరోపణ చేయాలి, నలుగురిలో కూర్చొని చేయాలి, ఎందుకంటే మీ తెలివితేటలు అక్కడే బయట. కానీ అది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎట్లా కన్స్ట్రక్టివ్గా అంటే మీరు మాట్లాడేది నలుగురికి నిజమే, ఇందులో ఇతనే మిస్టేక్ మాట్లాడట్లేదు, లేనిపోని పుట్టించట్లేదు అనేది ఖచ్చితంగా తెలియగలగాలి. అందుకే ఈ కంటెంట్ కన్స్ట్రక్టివ్ ఎలిగేషన్ మన దగ్గర ఉండగలగాలి. ఏది పడితే అది నోరుకు వచ్చింది కదా నలుగురు కూర్చోగానే ఏది పడితే అది వాట్సాప్లో 2 మెసేజ్లు చదివి ఆ తెలివి లేనటువంటి ఆలోచనలతో మనం డైరెక్ట్గా పడేస్తే అప్పటి బంధం జనాలు మన ముందు బాగా వింటారు. పోయిన తర్వాత ఇతను సర్పంచ్ అయినట్టే, వీడికి బాగా ఉన్నాయని ఖర్చు చేసుకుంటాడు, ఆ తర్వాత ఆన్బతికి ఆనికవుతుంది, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనం ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన ఎనాలిసిస్ VAR, ఇది ఒక ఎనాలిసిస్ ఉంటుంది. సో VAR అంటే ఓటర్ అసోసియేట్ రిఫరెన్స్. సో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ మనకి. సార్ ఇదేంటి సార్ నాకు అర్థం అవ్వలేదు. ఓటర్ అసోసియేషన్ రిఫరెన్స్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, మీ ఊర్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత ప్లస్ బూతులు ఏంటి. సపోజ్ మా ఊర్లో 3 బూతులు ఉన్నాయి సార్, మొత్తం సంఖ్య నాకు తెలిసి 3 బూతులు అంటే 2000 లోపే ఓట్లు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1800 ఓట్లు ఉన్నాయి అనుకున్న ఓవరాల్. అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఒక 600, ఇంకొక దగ్గర ఒక 600, ఇంకొక దగ్గర ఒక 600 ఓట్లు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఎంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళు అనేది ఒక ఎనాలిసిస్ చేసుకోగలగాలి.
ఏరియా వాళ్ళు ఎవరెవరో ఎనాలిసిస్ చేసుకోగలగాలి. ఇందులో కొత్తగా యాడ్ అయిన వాళ్ళు, అందులో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎంతమంది, చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒక అవగాహన కలగాలి. సో ఓటర్ అసోసియేషన్ రిఫరెన్స్ పక్క మన చేతిలో రాగలగాలి. అట్లాగే ఇక్కడ క్యాస్ట్ వైజ్ తెలుసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు ఈ ఒక పర్టికులర్ ఏరియాలో 400 ఓట్లు ఉన్నాయండి ఈ యొక్క ఏరియా. కానీ ఇలా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది ఆ ఏరియాలో. అంటే జియోగ్రాఫికల్ గా ఆ ఏరియాలో ఒక జస్ట్ ఏం చెప్పాలి, ఒక డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, ఈ రోజు అలాంటివి లేవు, బట్ ఉన్నా కానీ ఒక సీసీ రోడ్ లేదనుకోండి. అయితే ఇలాంటి వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియాలో ఆ ప్రాబ్లమ్ని గురించి పక్క ఎనాలిసిస్ చేసి ఈ వ్యక్తులతో మనం ఎప్పుడు మాట్లాడినా సరే ఈ విఏఆర్ అనేది మనం మనసు ఉంచుకోవాలి. ఈ ఓటర్ యొక్క రిఫరెన్స్ ఏముంది అతనికి ఇదే ఆలోచన ఉంటుంది ఫస్ట్. కాబట్టి ఆ డెవలప్మెంట్కి ఆలోచించాలి. లేదు ఇప్పుడు ఇంకొక ఏరియాలో ఒక 200 ఓట్లే ఉన్నాయి, లేదు సపోజ్ ఊరంతా కలిపి ఒక పర్టికులర్ తొమ్మ ఉంది, ఈ ఏరియాలో వీళ్ళందరూ భూములు ఉన్నాయి, వీళ్ళకి రోడ్డు సరిగా లేదు. సో ఈ రోడ్డు సరిగా లేదు, వీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో ఉన్నప్పుడు. ఈ రోడ్డుకి ఏ విధంగా ప్రాసెస్ చేయొచ్చు, దానికి ఒక ప్లాన్, ఒక మాస్టర్ ప్లాన్, ఓకేనా? ఇలాంటివి మనం ఆలోచించుకోండి. మన అవగాహన అయితే ఉండాలి. హామీలు ఇవ్వడం గురించి నేను చెప్పట్లే, అవగాహన ఉండాలి. సో ఈ ఓటర్ అసోసియేషన్కి సంబంధించిన తర్వాత మనము మన చుట్టూ ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు కొద్దిమంది అన్న సర్పంచ్ అని చెప్పేసి ఊళ్ళో మనల్ని బాగా మంది పిలిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలవగానే ఇమ్మీడియట్గా వైన్స్ దగ్గర తీసుకెళ్ళి 4 బీర్లు కొనిచ్చేసేసి వాడు సర్పంచ్ అనగానే గల్లెగేసుకుంటూ తిరగడం కొద్దిమంది ఉంటారండి. సో వీళ్ళు ఫస్ట్ సర్పంచ్గా ఫెయిల్ అవుతారు, రెండోది ఇంట్లో ఫెయిల్ అవుతారు. ఒక మంచి భర్త అనిపించుకోలేకపోవచ్చు, ఒక మంచి తండ్రి కూడా అనిపించుకోకపోవచ్చు. ఎందుకంటే ఉన్నాయని నాశనం చేసుకుంటారు, ఆస్తులు కూడా పోతాయి. ఎందుకు నేను ఆ రూట్లో అంటున్నానంటే మనకి ఓటర్ అసోసియేషన్ రిఫరెన్స్ అట్లాంటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఓకే ఏం చెప్తారంటే ఐ యామ్ విన్, యు ఆర్ ఆల్సో విన్ అనే క్యారెక్టర్ కొద్దిమంది ఉంటారు విలేజ్లో. అంటే అన్నా నువ్వు ఎక్కడన్నా గెలవాలన్నా, అసలు ఏది ఏమన్నా కానీ నువ్వు గెలవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు పని వదులు పెట్టుకొని మరీ నీ ఎంట తిరిగే వాళ్ళు ఉంటారు. దీన్నే విన్ విన్ మెథడ్లో ఉన్న వాళ్ళు అంటారు. అంటే నీ గెలిపే వాళ్ళ గెలుపుగా ఉంటారు. వీళ్ళు న్యాయంగా నిజాయితీగా, కొద్దిమంది ఇప్పుడు మన బాగా మంది ఉండరండి, కొద్దిమందే ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ముందు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీ గెలుపు కొరకు వాళ్ళు కష్టపడతారు. సపోజ్ ఈ మధ్య ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి, మీరు రాజకీయంగా ఎంతో కొంత మీరు ఉంటారు కదా, మీరు తిరిగారు కదా ఇన్ని రోజుల దాకా, ఆయన గెలుపు మీ గెలుపుగా వెళ్ళడము, అసలు నాకు అన్న నాకు డబ్బులు అవసరం లేదన్నా, ఇంటికాడ నుండి టిఫిన్ తీసుకొచ్చుకొని నాకు నేను తింటున్నా అనేవాళ్ళు కానీ, లేకపోతే అతను 1000 రూపాయలు ఇచ్చి 10 మందికి తినబెట్టరా అన్నటప్పుడు ఎందుకన్నా నేను వాళ్ళకి ఏదో వేస్తే అని చెప్పి ఇలాంటి వాళ్ళు అంటే అన్న గెలుపు కొరకు నువ్వు కష్టపడ్డావు. కాబట్టి ఈ కేటగిరీలో నువ్వు మీ విలేజ్లో ఎంతమంది ఉన్నారనేది నువ్వు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో రిలేషన్ బలంగా ఉండాలి. సో విన్ విన్, ఐ ఆమ్ విన్, యు ఆర్ ఆల్సో విన్. అంటే ఆయనకి ఏమనిపిస్తుంటే ఇక నువ్వు గెలిస్తే ఆయన గెలిచిన ఫీలింగే ఉంటుంది. బాగుంటే బాగా హార్ట్ఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నారా లేదా మీ విలేజ్లో అనేది మీరు చూసుకోవాలి. నీ దోస్తులు, నీ గుణంలో, నీ దగ్గరలో ఉండేవాళ్ళు, నీ క్యాస్ట్కి సంబంధించి ఉండేవాళ్ళు, మీ ఊళ్ళో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు, నువ్వు నిలబడి నేను సపోర్ట్ చేస్తా అనే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళే కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా నిలబడితే 2 ఏరియాలలో ఓడించబడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా పాపం ఆయనకి మినిమం వాళ్ళ పార్టీ వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ ఏమంటే ఫిలిం ఇండస్ట్రీలో అతని ఒక దేవుడు లాంటి వ్యక్తి. కొద్ది మందికి అయితే పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా ఉంటుంది. అలాంటి వ్యక్తి రాజకీయంలో ఎందుకు అట్లా పోతున్నాడంటే ఆయనకు ఇలాంటి వ్యక్తులు, సరైన వ్యక్తులు దొరకట్లేదు. నీ గెలిపే నా గెలిపని పనిచేసే సంఖ్య బాగా తగ్గిపోయింది. కేవలం సినీ గ్లామర్తో చూడడానికి వస్తున్నారు. ఇట్లా మీ ఊరిలో మీరిచ్చే పరిస్థితులకి లొంగి వచ్చే వాళ్ళని కాకుండా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఐ ఆమ్ విన్, యు ఆర్ విన్ అనేటువంటి క్యాండిడేట్లను మీరు గుర్తుపట్టండి. ఓకేనా? వీళ్ళు మీకు చాలా మోస్ట్ అవసరం. వీళ్ళు మీతో ఉంటారు. ఇక 2వ పర్సన్స్ ఉంటారు. సో వీళ్ళు ఎట్లా అంటే ఐ యామ్ విన్ బట్ యు ఆర్ లాస్, వీళ్ళని గుర్తుపట్టాలి. అంటే ఏది ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఇప్పుడు ఇతనికి మీరు గెలవడం ఇష్టం లేదు, ఓకేనా, మిమ్మల్ని ఏ రకంగా ఓడగొట్టాలి అనేటువంటి క్యాండిడేట్ ఉంటాడు. ఆటోమేటిక్గా ఉంటుంది మీరేమో లాస్ అవుతారు, అతనేమో గెలుస్తాడు. అంటే ఆయన సర్పంచ్గా పోటీ చేసినా లేదా ఇంకొక వ్యక్తికైనా కానీ నీ చుట్టే ఉంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. మీ చుట్టే ఉంటాడు, మీ చుట్టే తిరుగుతాడు, నీ ముందే సూపర్ ఉంటాడు. కానీ ఆలోచన ఏంటంటే నువ్వు గెలవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. నీతో తిరుగుతాడు, నువ్వు ఇచ్చే కళ్ళు అవుతాడు, నీకు అన్నీ చేస్తాడు. అంటే నువ్వు ఓడిపోవాలి. కానీ అతనికి ఆయన సర్పంచ్గా పోటీ చేయడు. అంటే నువ్వు ఓడిపోతే ఆయన గెలిచినట్టే, దర్శనం. ఆయన ఆలోచన అంతే, దర్శనం. ఇక ఏముండదు అనమాట. మీరు వ్యతిరేక ఓటు అది ఇది ఎన్నో అనుకోవచ్చు. ఇక్కడ నేను ఆ ఎనాలిసిస్ పోవట్లేదు. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు మీ ఊళ్ళో, మీరు వీళ్ళని గుర్తుపట్టాలి.
వీళ్ళ వల్ల మీకు బలమైన నష్టం జరుగుతుంది. ఏ పార్టీ అయినా కానీ, ఏ రాజకీయ నాయకులైనా ఇలాంటి వాళ్ళ ఎనాలిసిస్ సరిగా లేకపోవడం వల్ల మైనస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం బలంగా చూసుకోవాలి. కాబట్టి నేను గెలవాలి అంటే నువ్వు ఓడిపోవాలి. బేసిక్గా ఇంకొక రాజకీయ నాయకుడు అనుకోండి, మీ ఊర్లో ఉన్నాడు అనుకోండి, మీకు అపోజిట్గా పోటీ చేసే వ్యక్తి అనుకోండి. సో నువ్వు ఓడిపోతేనే అతను గెలుస్తాడు. కాబట్టి నువ్వు ఓడిపోవాలని కోరుకునే వ్యక్తి దగ్గర ఉండే క్వాలిటీస్ ఏంటి, నీలో లేని ఏంటి, వాట్ ఆర్ దోస్ థింగ్స్, ఆయన దేంట్లో గ్రేట్ ఉన్నాడు అది చూసుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఐ ఆమ్ లాస్ బట్ యూ షుడ్ విన్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా? వీళ్ళు కూడా మీకు వీళ్ళు బాగా యూజ్ అవుతారు. ఎట్లా అంటే ఆయన పనిని వదిలిపెట్టుకుంటాడు ఇంటి దగ్గర, వీలైతే నీకు ఒక 10,000 రూపాయలు చందా రూపంలోనే ఇస్తాడు. చేసేసి అది ఏది ఏమైనా సరే అని తనను ఎంతైనా తను త్యాగం చేసుకుంటాడు. నువ్వు గెలవాలని చూస్తూ ఉంటాడు. ఆయన లాస్ అయిన పర్లేదు నేను గెలవాలని చూస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి ఓకేనా, నికాల్సైన పార్టీ కార్యకర్తలు అంటారు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీరు చూడొచ్చు, వాళ్ళు అనుకున్న ఎమ్మెల్యే ఓడిపోతే ఏడుస్తాడు, బాగా ఏడుస్తాడు, నిద్ర పట్టాడు. ఆయన అనుకున్న వ్యక్తి ఏడిపోతే ఇలాంటి వాళ్ళు నికాల్సైనటువంటి కార్యకర్తలు. సో అతను లాస్ అవుతుంటాడు. ఇంటి దగ్గర పనిచేయడు, భార్య చెప్పిన వినడు, అమ్మ నాన్న చెప్పిన వినడు. లేదు నేను ఆయన కొరగా తిరుగుతున్నా, ఏం చేస్తున్నాను చెప్తాడు. నీ చుట్టూ ఉంటాడు, ఖర్చు ఎక్కువ పోనివ్వడు. నీ గురించి అపోజిట్ మాట్లాడే వ్యక్తులకి ఇతను సరైన సమాధానం చెప్తాడు. అట్లా కాదురా, ఇట్లా కాదు. అన్నిట్లో వాళ్ళు 2 రకాలు ఉంటారు. విని వాళ్ళు ఇదే కొంచెం ఉంటారు, ప్లస్ అతను లాస్ అయిపోయినా సరే నేను గెలిపించే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళని నువ్వు గుర్తుపట్టాలా. ఇగో వీళ్ళు నీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు. సపోజ్ నీకు ఇలాంటి వాళ్ళు లేకపోతే ఊళ్ళో నీ ప్రవర్తనతో, నీ యాటిట్యూడ్తో నీ యొక్క ఈ కేటగిరీ సంఖ్యను పెంచుకోగలగాలి. అతను లాస్ కాకపోని అట్లీస్ట్ ఆయన నిన్ను విన్ చేసే స్థాయికి నువ్వు తీసుకొచ్చుకోవాలి. ఇలాంటి వ్యక్తి నీకు ఊళ్ళో లేరు అన్నప్పుడు కంపల్సరీగా నీకు గెలుపు అంత ఈజీగా కాదు. డబ్బులు ఎన్ని పంచినా సరే జనాలు తీసుకుంటారు. నాకు తెలిసి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న మీరందరూ కూడా మొన్న మధ్య ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేతో తిరిగిన వాళ్ళే, మీ చేతులతో డబ్బులు పంచిన వాళ్ళే. మీ చేతులతో పంచిన పార్టీ మీ ఊర్లో గెలిచిందా? లేదు మీరు డబ్బులు పంచినటువంటి ఆ వ్యక్తులకే మీ ఊర్లో హైయెస్ట్ ఓట్లు పడ్డాయా? 2 సార్లు మీరు ఎనాలిసిస్ చేసుకోండి. కాబట్టి ఈ క్యాండిడేట్ గుర్తుపట్టాలి. ఓకేనా? ఇక ఇంకొక రకం వ్యక్తులు ఉంటారు. ఐ ఆమ్ లాస్ యూ షుడ్ లాస్. సో ఏది ఏమైనా సరే వాడు గెలవద్దు. వాడు గెలవద్దంటే నేను 10,000 రూపాయలు ఖర్చైనా పెడతా, వాడు గెలవద్దు. ఇలాంటి వాళ్ళు మీ మీద ఎవరున్నారో చూసుకోండి మీ విలేజ్లో. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అంటే నేను ఏమైపోయినా పర్లేదు. ఎంత లాస్ అవుతారు తెలుసా? అతను 10,000 కాదు 20,000 కూడా నేను ఖర్చు పెడతా, తాగిపిస్తా, తినిపిస్తా, కానీ వాడికి ఓటేయద్దు అనే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీ ఊర్లో ఎక్కువ ఉన్నారు. అందులో నీ మీద ఎక్కువ ఉన్నారు అంటే నీ గెలుపు అంత ఆజమాయిషీగా ఈజీగా అయ్యేది మాత్రం కాదు. కాబట్టి వీళ్ళని కూడా గుర్తుపట్టాలి ఊళ్ళో. సో ఎవడైతే 4 కూర్చోగానే 4 బీర్లు తెప్పించి, కాటన్ తెప్పించి, తాగిపించుకొని అన్నా జై అనగానే మనం పొంగిపోయేటువంటి వ్యక్తి ఎన్నడూ లీడర్ కాలేడు. అది జరగదు. ఎనాలిసిస్ జరగాలి. అందుకే మినిమం స్కిల్స్తో మనం ఆలోచించే జ్ఞానం ఈరోజు మనకు చాలా అవసరం ఉంటుంది. ఇలా లేదని నేను అనట్లేదు, కానీ ఇంకా ఎనాలిసిస్ బాగా జరగాలి. సో ఇప్పుడు మీకు ఉండేటువంటి మీ చుట్టూ ఉండే మిత్ర బృందం, మీ చుట్టూ ఉండి మీతో అన్నాని మిమ్మల్ని తిరిగే వాళ్ళు, మీ చుట్టూ ఉండేవాళ్ళు, ఈ కేడర్లో ఎవరెవరు అనేది ఒక లిస్టు రాసుకొని పెట్టుకోవాలి. ఒక వైట్ పేజ్ తీసుకొని విన్ మెథడ్లో నీ గెలుపు గురించి, సో వాళ్ళు మీతో తిరగడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఎంతమంది, అది కరెక్ట్ ఎనాలిసిస్ చేసుకోవాలి. ఆ తర్వాత వాడు పనిని లాస్ చేసుకున్నా పర్లేదు, బట్ నీ గెలుపు గురించి కష్టపడవాలి. ఇది మీకు చాలా ముఖ్యం. అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఇక 3వ కేటగిరీ వాళ్ళు. సెకండ్ ప్రియారిటీ ఉండేవాళ్ళు ఇక వీళ్ళు. వీళ్ళిద్దరు నీ గెలుపు కష్టపడతారు, కానీ నీ ఓటమికి కష్టపడే వాళ్ళు వీళ్ళిద్దరు. 2వది 4వది నీ ఓటమి వాళ్ళు పక్కన ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉంటాం, అరే పలాని ఆయన మళ్ళీ పోటీ చేస్తాడట్రా అని అన్నాం అనుకోండి. సపోజ్ వాడు 2 ఏళ్ల కిందనే ఊరు నాశనం చేసిండు, 5 ఏళ్ల కింద నాశనం చేసిండు, వాడి గెలుస్తా అంటే నేను అసలు 20,000 ఖర్చు పెడతాను వాడికి అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు సరే అంటే వాళ్ళు ఏంటంటే ఎకనామికల్గా నష్టపోతున్నారు, అంటే డబ్బుల పరంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏది నీకు అపోజిట్గా వేరేవానికి సపోర్ట్ చేసి ఆయన ఆర్థికంగా అట్లా నష్టపోతాడు, కానీ నీ నష్టాన్ని చూస్తాడు ఆయన. కాబట్టి అతను లాస్ అయ్యి నిన్ను లాస్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళు మీ విలేజ్లో ఎంతమంది ఉన్నారు, నీ మృత బృందంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళని పక్కా ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరో ఒక్కోళ్ళు చెప్తే సరిపోదు, నీ స్పై కరెక్ట్ ఉండాలి, వాస్తవాలు చెప్పగలిగేటువంటి వ్యక్తి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ నిలబడ్డావో నీతో పాటు 4 నీ గురించి మాట్లాడే మాటలు ఎన్నడూ ఒరిజినల్ మాటలు కాదు. మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో ఇప్పుడే కాదండి, ఇవన్నీ మనకి పాత కాలంలోనే
చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్ర పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి అర్థశాస్త్ర పుస్తకాన్ని చదివితేనే తెలుస్తుంది. మిత్రువు మనకు మిత్రువు అయితే శత్రువు యొక్క మిత్రువు మనకు మిత్రువు అవుతాడని ఆయన చెప్పిన మాట మనకి ఇక్కడే బాగా పనిచేస్తుంది. దాని మీద వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఎప్పుడో అశోకుడి పరిపాలన కాలం కంటే ముందే అర్థశాస్త్రం రాసించారు. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ. కాబట్టి మీరు ఒక దగ్గర నిలబడ్డప్పుడు మీ గురించి అన్న సర్పంచ్ అంటే ఈసారి సింగిల్ అన్ని ఓట్లు నీకే అనగానే సో ఆ రోజు మురిసిపోయి ఇంటికి వెళ్ళి భార్యను అడిగి మళ్ళీ 1000 రూపాయలు తీసుకొచ్చి 10 మందికి ఖర్చు పెట్టే వ్యక్తి అంత తొందరగా సర్పంచ్ అవ్వలేడు. ఎందుకంటే వాళ్ళు మీ ముందు మాట్లాడే మాటలు ఒరిజినల్ మాటలు కాదు. మీరు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆబ్సెన్స్ లో మీరు లేనప్పుడు ఆ నలుగురు ఏం మాట్లాడుతున్నారో అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు ఖచ్చితంగా మీకు చెప్పాలి. మళ్ళీ ఎలా చెప్పాలి అంటే అసలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకుండా ఉండాలి. అలా వాళ్ళు చెప్పాలి, ఒరిజినల్గా చెప్పగలరు. అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు నీ చుట్టూ ఉండాలి. అలా అంటే ఈయన ముఖానికి ఈడ అవుతాడు ఇక ఇది తీయు లేదా ఆల్రెడీ ఒక ఉన్న సర్పంచ్ అనుకోండి, ఇప్పుడు వర్క్ చేసినాడు, సో ఇతను ఇంత అవినీతి చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఒక అభివృద్ధిని బాగా చేశాడు అనేవాళ్ళు కొద్దిమంది ఉంటే ఇతను బాగా డబ్బులు తిన్నాడు అనేవాళ్ళు ఇంకొకరు కూడా ఉంటారు. రాజకీయం అంటేనే అలాంటి పేరు ఉంది కాబట్టి అందుకని చెప్తున్నా. ఎమ్మెల్యే అవినీతి చేసిన విషయం తొందరగా జనాలకు రీచ్ కాదు. ఎంపీ చేసిండు, చీఫ్ మినిస్టర్ చేసిన తొందరగా రీచ్ అవుతుంది. గ్రామంలో ఒక వ్యక్తిని తొందరగా రీచ్ అవుతుంటారు. అందుకే మన దేశంలో రాష్ట్రపతి ఎలక్షన్లకు లేని ఆరాటం సర్పంచ్ ఎలక్షన్లలో ఉంటుంది ఊళ్ళలో గల్లీకి. సో ఈ నలుగురిలో మీ క్యాండిడేట్ ఎక్కడో చూసుకోండి. తర్వాత బ్రాండ్ బిల్డింగ్. మీరు సర్పంచ్గా ఎలక్షన్ కావాలి అంటే జనాలకు ఒక నమ్మకం కావాలి, ఇతను మంచి పని చేస్తాడు, రైట్, మా సమస్యని తీర్చుతాడు అని. అందుకే బ్రాండ్ బిల్డింగ్ అంటే ఏంటంటే మీకు మీ యొక్క డైలీ యాటిట్యూడ్లో మీకు పరిచయం అంటే ఆల్రెడీ వెల్ నోన్ పొలిటికల్ లీడర్తో మీకు పరిచయాలు ఉండడం, మీ యొక్క బ్రాండ్ అనేది ఇంకా బిల్డింగ్ అవ్వడం, వెల్ నోన్ పరిచయాలు మీకు ఎక్కువగా ఉండడం. అంటే అవసరమైనప్పుడు వివిధ మంత్రులతో మీరు వెళ్ళి రావడం కానివ్వండి, ఎమ్మెల్యే లాంటి వ్యక్తులతో మీరు తిరగడం కానివ్వండి. తర్వాత మీకు అవసరం వ్యక్తులు అంటే సపోజ్ ఇప్పుడు ఒక 2-3 ఏదో పని గురించి వచ్చారు అనుకోండి, ఒక లౌడ్ స్పీకర్ పెట్టి మీరు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే లాంటి వ్యక్తి ఫోన్ లేపేసేసేసి చెప్పండి, సో దశరథ్ గారు బాగున్నారా అండి మీరు అని మిమ్మల్ని అడిగేటట్టుగా మీ యొక్క అటిట్యూడ్ని మీరు బిల్డప్ చేసుకోవాలి. దాన్ని బ్రాండ్ బిల్డింగ్ అంటారు. అంటే ఇది పొలిటికల్ లీడర్ల దగ్గర మీ యొక్క బ్రాండ్ని ఆ లెవెల్లో ఉండగలవడం. ఇది చాలా మందికి ఇప్పుడైతే ఉండిపోయింది, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం కింది స్థాయి వాళ్ళు కాబట్టి మీతో వీళ్ళు బాగానే ఉంటారు, కానీ ఇంకా బ్రాండ్గా ఉండగలగాలి. సో అటిట్యూడ్ ఉండగలగాలి. అక్కడికి వెళ్ళినా కూడా మండలంలో ఒక 10 మంది సర్పంచ్లలో మిమ్మల్నే గ్రేట్ ఉండగలగాలి. రేపటి రోజున సర్పంచ్ అయితే సీనియర్ లీడర్లను పక్కన పెట్టి కూడా మీకే ఒక ఏమంటారు ఒక మండల స్థాయిలో ఒక పదవి ఇచ్చేటువంటి దాని స్థాయిలో మీరు ఉండగలగాలి. సో అదంతా కూడా మీ పొలిటికల్ బ్రాండింగ్ అని జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ఎంప్లాయీస్. సో పబ్లిక్ సెక్టార్లో ఉండే వాళ్ళతోని కొంచెం బ్రాండింగ్ ఉండడం. సో పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎంప్లాయీస్. సో ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒక బీసీ వెల్ఫేర్లో ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేసేటట్టు ఉంటాం, ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు మీ ఊర్లోనే ఒక అమ్మాయికి ఒక గురుకులంలో సీటు అప్లై చేశారు, అప్లై చేసే డేట్ కూడా అయితే మీకు రావట్లేదు, ఆ తల్లిదండ్రులు చాలా బాధాకరంగా ఉన్నారు అనుకోండి. అప్పుడు మీరు దీన్ని ఎవరితో పోతే ఈ పని అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి తెచ్చుకోవద్దు. అందుకని కంటెంట్ కరెక్ట్ ఉండాలి, అవగాహన ఉండాలి. సో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, 5 రకాల గ్రూపులు ఉన్నాయి. పిల్లలు వెళ్ళేది ఇంటర్మీడియట్ గ్రూపులు మన ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, 7 సీట్లు కాలు ఉంటాయి. దీనికి ఎవరితో మాట్లాడాలి, డిఓ పరిధిలో ఉంటుందా ఉండదు, మరి కలెక్టర్ పరిధిలో ఉంటుందా కొంతవరకు, కానీ దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు. సో అతని దగ్గరికి వెళ్ళడం, ఆయనతో కాంటాక్ట్ అవ్వడం, సార్ ఎక్కడైనా ఖాళీ ఉందా సార్, మీ తరఫున నాకు ఒక సీట్ అవ్వాలి సార్ అని మనం రిక్వెస్ట్ చేసి ఆ లెవెల్లో మనం పెట్టుకున్నట్టుగా వివిధ ఆఫీసర్లతో, అంటే జనాలకి కానటువంటి పనిని మనం చేయించగలిగేటువంటి దాన్ని సో ఇక్కడ బ్రాండ్ బిల్డింగ్ అంటారు. ఆ లెవెల్లో ఉండగలగాలి. సపోజ్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఒక తండ్రి చనిపోయాడు, చనిపోయిన తర్వాత 2 కొడుకులు బతుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క ల్యాండ్ వీళ్ళు చేసుకోలేదు. ఇప్పుడు దీన్ని వీరసాత్తు సంథింగ్ ఏదో కొడుకుల మీదకి చేయించుకున్న ప్రాసెస్ ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ యొక్క ఎంఆర్ఓకి మనం వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఫ్యామిలీ రిలేషన్ సర్టిఫికేట్ పట్టుకొని అంటారు, అది ఆయన ఇవ్వడు. సో ఇక్కడ డబ్బులు అడుగుతారు, వాళ్ళు ఇబ్బంది చేస్తారు. మీ పని ద్వారా వాళ్ళు ఎన్ని రోజులు తిరిగిన పని మీరు కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళ డబ్బు ఖర్చు లేకుండా తొందరగా పని కాగలగాలి. సార్ ఇంత నీదైతే ఏడుంటాం సార్, సగం తీసుకోండి కదా, అది మీ ఇష్టం అండి, బట్ వర్క్ అక్కడ జరగాలి. కానీ మాటకి మనకి సర్పంచ్ తెలుసు, మనకి ఎస్ఐ తెలుసు, మనం ఫోన్ చేస్తే అవుతుంది, ఇలాంటి మాటలు ఊళ్ళో ఒక బోస్టింగ్ని చూపెడతాయి. వీడు ఎప్పుడు వీడి గురించి చెప్తారా అంటే చెప్పడం కాదు, చేతల్లో కనబడాలి. దీనికి ఒకవైపు పొలిటికల్ లీడర్లతో, ఒకవైపు ప్రభుత్వ అధికారులతో సరైనటువంటి విధానంగా ఉండాలి. మీరు వెళ్ళిందంటే అక్కడ మీ యొక్క అభిమతాన్ని, మీ యొక్క గుర్తింపుకి వాళ్ళు ఒకేసారి చేస్తాం సార్ అంటే ఉండగలగాలి. ఇక 3వ బ్రాండ్ బిల్డింగ్ ఏంటంటే విలేజ్లో. సో విలేజ్లో బ్రాండ్ బిల్డింగ్
ముఖ్యంగా మహిళా సంఘాలు ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి. అంటే ఇక్కడ సో మీ ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టాయిలెట్ లేదు, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి, విలేజ్లో ఏదైనా చిన్న పని మనం చేస్తే జనాల్లో తొందరగా రీచ్ అవుతుంది. కాబట్టి మీకు అవసరం ఉంటే, అది మీకు న్యాయమే అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే దానికి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఆ పనిని చేయించగలగాలి. ఒక టెంపుల్ ఉంది, ఈ టెంపుల్లో ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఓకేనా? అక్కడ మీరు ఒక ఫ్లెక్సీతో కనబడి ఆ గుడికి ఏమైనా మీరు చేయగలిగేటట్టు ఉండడం. లేదు మీ ఊర్లో ఇంకేదైనా జరుగుతుంది, ఒక ఈవెంట్ జరగబోతుంది, దానికి లేదు మీరే ఒక ఏంటిది యూత్కి వచ్చేసి ఒక లైబ్రరీ కట్టిస్తారు, ఊళ్ళో కట్టించి రూమ్ ఉంది, సో దానికి మీరే బుక్స్ తెప్పించేసి రోజు న్యూస్ పేపర్ వేయించేసేసి వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టేసి రైట్ ఇక్కడ నుంచి చదువుకోండి అని చెప్పడం. లేదు ఇంకా మీకు కొంచెం ఎకనామికల్గా స్టాండర్డ్ మీరు ఉన్నారనుకోండి, ఏదో ఒక రూమ్ ఉందనుకోండి, దాంట్లో ఒక 5-6 కుట్టు మిషన్ వేసి మీ ఊరు వాళ్ళకి మీరు ఉచితంగా నేర్పించడం. ఇట్లయితే పొలిటికల్గా మీకు కొంచెం అసలు అదే చెప్తున్నాను, చదువుకునే విద్యార్థుల సంఖ్య ఎంత, చదువు అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత, వీళ్ళు ఇప్పుడు అన్యూజ్డా యూజ్డా, వాళ్ళ మెమొరీ ఎట్లుంది, వాళ్ళ బ్రెయిన్ ఎట్లుంది, వీళ్ళ టైం ఎట్లుంది, వీళ్ళని నేను ఏం చేస్తే జనాలను గుర్తిస్తారు, ఇలాంటి వాళ్ళకి నేను ఎలాంటి ఉపాధి కల్పించాలి, ఏం చేస్తే ఇలాంటి బాగుంటాం అనేది మీకు ఇక్కడ బ్రాండింగ్ జరగాలి. సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన పిల్లలు ఖాళీగా ఉన్న 20-30 మంది, సో ఇలాంటి వాళ్ళు దేశాలు వాళ్ళు అనుకుంటారు అనుకోండి, వాళ్ళకి కూర్చోబెట్టి అదే పలానా ఎలక్ట్రీషియన్ చేయి, నీకు మంచి సాలరీ అక్కడ వస్తుంది, ఆ కాలేజ్ గురించి నాకు తెలుసు, ఆ సంబంధిత గురించి నాకు తెలుసు, ట్రైనింగ్ ఇస్తారు, పలానా న్యాక్ సెంటర్లు ఇస్తారు, నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే మీరు అక్కడ జాయిన్ చేసి ఆ పిల్లలు అలా పంపడం, వీలైతే అవసరం ఉన్నంత మనీ కూడా ఖర్చు పెట్టుకోవడం, ఓకేనా? లేదు ఎవరికన్నా హెల్త్ ఇష్యూ పెద్దగా వచ్చిందన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో దగ్గర నుంచి ఉంచుకుంటూ అలా మనము మన యొక్క బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ ఇక్కడ ఉపయోగపడతాయి. ఇక సోషల్ మీడియా. సో మనం సోషల్ మీడియాలో ఎలా ఉండాలంటే ఈ రోజులలో మన జనాలకి ఎంత రెగ్యులర్గా ఊళ్ళో ఉన్న సోషల్ మీడియా కూడా అవసరమే, ఇది కూడా అంత ఈజీ కాదు, అవసరం. సో ఒక నీట్గా ఉండేటువంటి ఒక ఫేస్బుక్ అకౌంట్ పిచ్చి కాకుండా కొంచెం తెలిసిన వాళ్ళతో తయారు చేయించాలి. ఈ రోజులలో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, అందరికీ సోషల్ మీడియా పైన అవగాహన ఉండదు, ముఖ్యంగా ఆన్లైన్ జరిగేటువంటి దీనిపైన అవగాహన ఉంది. కాబట్టి కరెక్ట్గా మంచి వాళ్ళతో ఒక మంచి ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడం, ఓకేనా? సో నీట్గా కొన్ని ఫోటోలు ముందుగానే ఒక ఫోటో స్టూడియోలో పోయి మంచి నీట్గా ఉన్న ఫోటోలు 20-30 ముందే దిగుకొని పెట్టుకొని వాటిని కటింగ్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకొని ఏ చిన్న బర్త్డే ఊళ్ళో ఎవరిదైనా మీ కార్యకర్తలు మీకు సంబంధించిన ఇలాంటి వ్యక్తులు ఎవరిదైనా కానీ సో వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళకి విషెస్ చెప్పడం, ఓకేనా? తర్వాత నా పెళ్లి రోజు ఉన్నా కానీ వాళ్ళకి స్పెషల్గా ఇంటి వరకు వెళ్ళి చెప్పి రావడం, దోస్తులు అయితే కనుక. నెక్స్ట్ ఏ చిన్న ఇంపార్టెన్స్ రోజు వచ్చినా సరే ఆ రోజుకు సంబంధించిన మ్యాటర్ కొంచెం రాసి ఒక నీట్ ఒక పోస్టర్ తయారు చేసి ఆ పోస్టర్లో నీ ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ అంటే మీ ఓన్ అటిట్యూడ్ ఉండడం, ఒక బ్యూటిఫుల్ ఒక కొటేషన్ లాంటిది మీరు రోజు తయారు చేయడం, ఇలాంటివి పెడితే కొంతవరకు యూజ్ అవుతుంది. అంటే ఇవన్నీ ఉంటేనే ఓట్లు ఎత్తారా అనేటట్టు నేను చెప్పట్లేదు, కానీ ఒక మోడ్రన్గా ఒక వ్యక్తి జనాలకు 10 మందికి ఎదగాలి అంటే ఏది అవసరం ఉంటుంది. సో ప్రత్యేకంగా చట్టం పైన పూర్తి అవగాహన ఉందన్నప్పుడు ఆ చట్టంలో ఉన్న కొన్ని వివరాలతో మనం రోజు ఒక స్టేటస్ తయారు చేయడం, వాట్సాప్ స్టేటస్ తయారు చేయడం, ఎవరినో కొన్ని విమర్శించినట్టుగా ఎవరినో కొన్ని తిట్టినట్టుగా ప్రతిరోజు పెడుతుంటే మనకు వచ్చే పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి సోషల్ మీడియాలో మనం మంచి యాక్టివ్గా ఉంటూ జనాలకి ఇప్పుడు మీ ఊరు నుండి ఒక 100 మంది దుబాయ్లో ఉన్నారు, రైట్? దుబాయ్లో ఉన్న లిస్ట్ మీద దుబాయ్ మస్కట్లో ఉన్న వాళ్ళ లిస్ట్ మీరు తయారు చేసుకుంటారు. ఇప్పుడు నిన్ను వాళ్ళు ప్రతిరోజు చూడరు, కానీ నీ మెసేజ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అతను వాళ్ళ భార్యకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పలాని వ్యక్తికి మీరు ఓటు వేయాలని చెప్పగలిగేటట్టు అంటే నేను చూడాలి, ఆయన ఎట్లా చూస్తాడు నేను ఆ 100 ఓట్లు అంటే వాళ్ళు 100 అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికాడ ఉన్న 2 ఓట్లు అంటే కనీసం నీకు 200 ఓట్లు నీకే రావాలంటే అలాంటి వాళ్ళని ఆకట్టుకోవడం నువ్వు చేసేది ఏంటిది? కాబట్టి అన్నిట్లలో ముందు ఉండగలగాలి. సో సోషల్ మీడియాలో ఒక మంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దాన్ని ప్రతిరోజు ఒక మంచి నీట్గా ఉండే మొబైల్, దాంతోపాటు మనమే చేసుకోవడమా లేదా వేరైతే ఒక వ్యక్తిని పెట్టుకోవడమా, సో దాంట్లో చిన్న ఎడిటింగ్ చేసుకోవడం, ఎడిటింగ్ నేర్చుకొని ఏ రకంగా నీకు పబ్లిసిటీ అయితే బాగుంటుంది, పార్టీతో పోతావా పార్టీ లేకుండా పోతావా, రైట్? నీకున్న ఇవన్నీ కూడా ఒక సర్పంచ్గా రాజకీయంలో ఎదగడానికి ఉపయోగపడేటువంటి ప్లస్ పాయింట్. ఇక ఉండకూడని నేను చెప్తా ఉంటాను, ఉండకూడని ఏంటంటే ఫస్ట్ రాజకీయ నాయకుడికి ఉండకూడని అంటే 3 లక్షలు ఏంటంటే ఈగో. చాలా మందిని నాశనం చేస్తారు. ఎంతమందిని నాశనం చేస్తుందంటే నేనే నాకు వాళ్ళే నమస్కారం పెట్టాలి, లేదు నేను ఆల్రెడీ 5 ఏళ్ళ సర్పంచ్ చేసిన, లేదా ఇప్పుడు చేస్తున్నా, వాడెంత నాకు వీడెంత నాకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా సరే రాజకీయంలో మనం ఎదుగుతున్నామంటే ఈగో ఎంత ఉంటుందో మనం అంత పక్కకు పెడతాం. ఏ రోజైతే మనం ఈగోతో ఊళ్ళో మాట్లాడుతున్నామో, ఈగోతో మనం ప్రవర్తిస్తున్నామో ఆ రోజే మన యొక్క పతనం ప్రారంభమవుతుంది.
సో ఈగో ఇస్ నథింగ్ బట్ తెలుగు దీన్ని అహంకారం అంటారు. ఆ ఛాయలు దరిదాపులు మన దగ్గర ఉండకూడదు. ఇలా ఉంటే సో రాజకీయంలో ఎదుగుదల అంత ఈజీగా జరగదు. కాబట్టి చిరునవ్వుతో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరినీ నవ్వుతూ ఉండగలగాలి. లోపల ఇష్టం లేకపోయినా పర్లేదు, ఆ పని మనం చేయగలగాలి. ఒక క్యాండిడేట్ మనకి ఎప్పుడు అపోజిట్ ఉంటాడు. ఎంత అపోజిట్ అంటే ఊరందరూ నలుగురు దోస్తులు చెప్తారు అది నీకు బాగా అపోజిట్ అంటారు. కానీ నువ్వు మాత్రం అతన్ని నీ మర్యాదతో చంపేయాలి. మంచి చేతిలో చేయేసి నవ్వుకుంటూ చంపేయాలి. కాబట్టి ఈగోకి మనం ఫస్ట్ దూరం కావాలి. ఎట్టి పరిస్థితులలో దీన్ని మనం ఉండకుండా ఉండదు. కొద్దిమందికి ఎలక్షన్ అయిందనుకోండి, గెలిచారు అనుకోండి, ఇక ఏదో ప్రపంచంలో వాళ్ళు సాధించినట్టుగా, రైట్, ఇక మమ్మల్ని మించినోడు ఎవ్వరు లేడు అనేటట్టుగా. సో ఓడిపోయిన అందరి గురించి అలా ఇలా మాట్లాడేయడం కాదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు నీకు ఒక అధికారం ఇచ్చారు, నేను ఒక నమ్మిను. నీ ఊర్లో ఉండే ఒక 2000 మంది 1000 మంది 2000 మంది ఓటర్లలో నీ వంతుకు ఒక 700 మంది నీ పక్షాన్ని నిలబడ్డారు అంటే నేను ఉన్న తెలివితేటలు వాళ్ళు గుర్తించరు తప్ప ఆ గుర్తింపు అనేది ఈగోకు దారి తీయద్దు. జస్ట్ 5 సంవత్సరాల తాత్కాలిక పదవే, దీంట్లో ఏమీ లేదు, తాత్కాలిక పదవే. అది అయిపోతే కానీ నేను జనాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇది మన దగ్గర ఉండకూడదు. కాబట్టి ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. ఇదంతా తొందరగా పోవాలంటే ఏం చేయాలి? కొన్ని పుస్తకాలు చదవాలి, రైట్. ఒక మంచి రామాయణం మహాభారతం లాంటిది కొందరు రాజకీయ నాయకుల చరిత్రలు చదవాలి. చదివితే మనకి విషయం అనేది క్లియర్గా అర్థమైంది. కాబట్టి మన దగ్గర ఉండదు ఈగో. ఇక రెండోది, ఏది పడితే అది ఆరోపణ చేయడం, అంటే డిస్ట్రక్టివ్ ఎలిగేషన్ అంటారు. ఏది పడుతుంది తను సర్పంచ్ ఆడి మోకాడికి అవుతాడా, అసలు ఆడికి ఏదైనా తెలివి ఉందా, ఆడికి అది ఉందా ఇది ఉందా, ఇలా ప్రతి వాళ్ళని మనము ఊళ్ళో అనుకుంటూ పోతుంటే మనం అనేటప్పుడు వాళ్ళు మస్తున అవుతారు. ఎదుటోడు కూడా చెప్తాడు ఏ గాంతో అవుతుంది ఆడి మోకానికి అని మనం అంటారు. 2 ఎక్కిస్తారు. ఎక్కించిన కొద్ది మనం ఎగురుకుంటూ పోకూడదు, రైట్. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యక్తి అయినా కానీ ఏ పదవికైనా కానీ పోటీ చేసిన మినిమం క్వాలిఫికేషన్తో మనం దేనికైనా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎంతలో ఉండే వాళ్ళు కూడా అంతే. వాళ్ళ కులం తక్కువ కానీ, వాళ్ళ మతం తక్కువ కానీ, వాళ్ళ ఆర్థికంగా లేకపోతే వాళ్ళు మీకంటే ఏ రకంగా కిందికున్నా సరే, బరెలెక్క అనేటువంటి ఒక సాధారణ అమ్మాయి కూడా ఈరోజు ఒక మినిస్టర్ పదవి పైన పోటీ చేసి ఎలక్షన్స్ అయ్యేలోపు గజగజ అనిపించింది. ఆమె కొద్ది రోజులు నాకు ఏమో గెలుతుందేమో. ఎందుకంటే ఎవరికైనా హక్కు ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, అదే విషయం తీసుకోండి. బర్రెలక్క గురించి ఏ రోజు కూడా ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎవ్వరు కూడా ఆమెను విమర్శించి మాట్లాడలేరు. అది మనకు కావాల్సింది. ఇప్పుడు అక్కడ నుండి ఒక అతను ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచానే ఇంకా మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు. కానీ ఆయన ఏ రోజు కూడా తన స్పీచ్లలో ఆమెను ఉద్దేశించి మాట్లాడలేదు. ఈవెన్ అప్పటికి ఒక చీఫ్ మినిస్టర్ వ్యక్తి కూడా అక్కడక్కడ ప్రచారం ఏ రోజు కూడా ఆమె పేరు మనం చెప్పలేదు. ఎందుకంటే డిస్ట్రక్టివ్ ఎలిగేషన్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఆ తాత్కాలిక అది మనకి కిక్కిస్తుంది, కానీ లాంగ్ రన్లో మనం నాశనం చేస్తాం. కాబట్టి ఇది కూడా మనకు ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఉండకూడదు ఏంటంటే, ఏదైనా సరే విలేజ్లో చేసే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ లేకుండా ఉండదు. ఖచ్చితంగా మనకు ఒక ఇన్వాల్వ్ అనేది ఉండాలి. వీటిని మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈగో పోలేదో ఆల్మోస్ట్ మనకు అవసరం 100 గుణాలు మన దగ్గర ఉన్నట్టే. ఈగో ఒకటి ఉందంటే మనకి సంతోషాన్ని దూరం చేస్తుంది, మంచి వ్యక్తులను దూరం చేస్తుంది, గెలుపుని దూరం చేస్తుంది, చాలా రకాలుగా దూరం చేస్తుంది, అసలు ఊళ్ళో ఒక మంచితనాన్ని దూరం చేస్తుంది. ఇది ఒక్కటి మన దగ్గర పోయిందంటే నీట్. ఏంటంటే ఒక ఎంటికలు కట్ చేసుకున్నా పెరిగిన కొద్ది కట్ చేసుకోవాలి అంతే. కాబట్టి ఈగో అనేది మనం మొత్తం తీసుకుని ఇది ఒకటి లేకపోతే చాలా రాజకీయంగా ఎదగకపోవడం కారణాలు ఇవే ఉంటాయి. సో ఈ వీటిని మనం చూసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బెటర్ థింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ పొలిటికల్ లీడర్. ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్. ఇక్కడ మీకు ఇంకోసారి ఇవన్నీ చెప్పిన డబ్బులు ఎట్లా పంచాలని చెప్పలేదు లేదండి. డబ్బులు ఎలా పంచాలి, డబ్బులు పంచినోడే గెలుస్తాడు, ఓకేనా, డబ్బులు తీసుకున్నోడికి ఓట్లు వేస్తారు అనేదానికి మీరు నిజం అనుకున్నా మళ్ళీ మీరే నిజం కాదనుకుంటారు. ఎందుకంటే చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఓటర్లలో కూడా తెలియమంతులే. ఆ ఓటర్లో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా, అందరం ఉన్నాం. కాబట్టి నేను డబ్బుల గురించి కూడా చెప్తున్నాను, ఒక మంచి తనాన్ని గురించి చెప్తున్నాను. ఆ లెక్క మీకు మీరు చూసుకోండి. అసలు ఏమాత్రం డబ్బులు అంటే పెద్దగా గ్రామాలలో ప్రచారం చేయని వ్యక్తులు కూడా ఈరోజు అసెంబ్లీలో నిలబడుతున్నారు, ప్రమాణాలు చేశారు. ఎట్లా జరిగింది వాళ్ళకనంటే నా ఎనాలిసిస్ అంటే. అంటే నేను మామూలు అటిట్యూడ్ గురించి చెప్పాను. డబ్బులు అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఒక యూట్యూబర్గా అందులో ఒక మంచి సొసైటీని మంచి కోరుకునే మేము ఒక అవినీతిని డబ్బులు మంచిని చెప్పడానికి మా దగ్గర లేదు, అలా మేము చెయ్యం కూడా. ఇట్ ఈస్ ఓన్లీ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్. ఒక నిజాయితీ గల వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు నేనే తెచ్చుకోండి ఉంటే యు ఆర్ వెరీ హ్యాపీ, రైట్. చూడండి, ఇంకా నాతో మీరు పర్సనల్గా మాట్లాడుకోవాలనుకుంటే మీరు నన్ను మోడల్ ఐడియాస్ అనేటువంటి యాప్ ఉంది.
లేదంటే మీకు మోడల్ ఐడియాస్ అంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ పెడితే నా కాంటాక్ట్ నెంబర్ మీకు వస్తుంది. సో మీ పొలిటికల్ సంబంధించిన అడ్వైజెస్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా ట్రైనింగ్ సెషన్స్ కానీ చేయడానికి వీఆర్ రెడీ. అది పార్టీలతో సంబంధం ఉండకుండా ఓన్లీ వ్యక్తిగా మాత్రమే మేము మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.